నమస్తే అండి. మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. నేను మీ హరి అగ్రికల్చర్. ఈ రోజు మనము ప్యాడీ ఫీల్డ్ లో ఉన్నామండి. రైతు వచ్చేసి శేషగిరిరావు గారు. శేషగిరిరావు గారు ఏ విధంగా ప్యాడీ సాగు చేస్తున్నాడు, దోమ గానీ పురుగు గానీ లేదు, ఏ విధంగా సాగు చేస్తున్నాడు అని అడుగు తెలుసుకుందాము. నమస్తే శేషగిరిరావు గారు. నమస్తే అండి. అసలు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు సార్ మీరు? మాది 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు సార్. ఇది ఎక్కడ సార్? ఇది ఏ జిల్లా? ఇది బట్టిప్రోలు మండలం అద్దెపల్లి గ్రామం. అద్దెపల్లి గ్రామం. జిల్లా జిల్లా బాపట్ల. బాపట్ల కిందకి వస్తారు. ఓకే ఓకే. ఎన్ని ఎకరాలు మొత్తము? 7 ఎకరాలు. 7 ఎకరాలు చేస్తున్నారా? సరే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? నేను దాదాపు 10 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఓకే సార్, మీరు ఏ రకం ఇది? ఇది బీబీటీ 520 మొత్తం 52. ఈ ఏరియా మొత్తం వరి ఎక్కువ సాగు చేస్తున్నారు. ఇదంతా బీబీటీ. ఓకే సార్, ఏ విధంగా అంటే నాటు పెడతారా? ఇది నాటు ఎదబెట్టారు ఇది. ఓకే, ఎందుకంటే నాటు ఎక్కువ ఖర్చు అవుతుంది. నాటుకి ఎక్కువ ఖర్చు అవుతుంది, లేబర్ తో ప్రాబ్లం వచ్చిన లాభాలు కూడా వస్తలేవు. ఓకే అండి, మీరు ఇప్పటికీ మామూలుగా మీరు సాగు విస్తీర్ణం ఏ విధంగా చేస్తారు? అంటే మరి మందులు ఎట్లుంటది అంటే మామూలుగా 5204 అంటే ఎక్కువ దోమ కాటు ఎక్కువ పురుగు అన్ని రోగాలు దీనికి వస్తాయి. అయినా కూడా ఏరియా మొత్తం బీపీటీ 5204 మాత్రమే చేసినారు, వేరేది ఏం వేయలేదు. అయినా రోగాలు ఎక్కువ దీనికి. అయినా ఎట్లా కాదుగా ఇస్తున్నారు మీరు? ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టారు దీనికి మందు? ఇప్పుడు 2 సార్లు కొట్టామండి. 2 సార్లు. స్టార్టింగ్ లో బాగా దోమ పురుగు ఎంటనెన్స్ అవ్వకముందే కంట్రోల్ అయింది. ఇది కొట్టారా సార్? ఇది కొట్టామండి. అద్వైత కొట్టారా? దీంట్లో ఏమైనా కలుపుకున్నారా? దీంట్లో ఇంకోటి కలిపి ఈ రెండు కలుపుకుంటారా? ఎన్ని రోజుల కింద కొట్టారు సార్? ఇది 20 days అవుతుంది. 20 రోజులు అవుతుంది. ఓకే, అంత ముందుకి అంటే కొట్టినాక మాకు ఎమ్మటే రిజల్ట్ వచ్చింది స్పాట్ లోనే మనకు వచ్చిందా? అంటే ఎదుగుదల గానీ చూస్తే నల్ల ఉంది, చాలా బాగుంది ఎదుగుదల మాత్రం మొక్క. ఇప్పుడు మళ్ళీ మేము పంటకు పిండి కూడా వేయలే, ఇంకా పిండి వేయలే, ఇంకెంత మట్టుకు వేయలే. ఈ మందుల మీద ఆగింది ఇప్పుడు వరకు. ఓకే ఓకే. పిల్క ఎదుగుదల బాగా వచ్చింది కదా? ఓకే, ఇది బాగుంది సార్? చాలా బాగుంది. చాలా బాగుందా? స్పాట్ లోనే కొట్టేటప్పుడు మాకు అర్థం. అంత ముందుకి ఏమైనా ఉండేనా? కొట్టక ముందు ఈ చేనికి దోమ ఎక్కువగా ఉందండి. దోమ ఉన్నది, పురుగు దోమ రెండు ఉండే. రెండింటికి బాగా పనిచేసింది. ఈ రెండుకి బాగా పనిచేసినాయా? ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే 52 అంటేనే ఎక్కువ సార్లు మందులు కొడుతూనే ఉంటారు. మీకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, పెట్టుబడి తక్కువ, ప్లస్ లేబర్ ప్రాబ్లం ఎక్కువ. ఇది కొట్టడం వల్ల నీకు ఖర్చులు ఎంత ఆగిపోయింది? 25 రోజులు ఆగింది. 25 రోజులు ఆగింది. మామూలు ఎంత వస్తుంది దిగుబడి? ఇది 75 kg మీద 45 బస్తాలు వస్తుంది. ఓకే, పెట్టుబడి ఎంత సార్ మామూలు అయితే? ఎన్నిసార్లు మందులు వేస్తారు, ఎన్నిసార్లు మందు కొడతారు మీరు? ఎకరానికి 5 నుంచి తక్కువనే. ఓకే, మందు ఎన్నిసార్లు కొడతారు? 4 సార్లు కొడతారు. ఇప్పుడు ప్యాడీ రైతులకు ఇప్పుడు అదే కదా, తెగుళ్ళు గానీ దోమ గానీ నల్లి గానీ ఎక్కువ ఉంది. ఈ అద్వైత అనేది బాగా యూజ్ చేసుకోవచ్చు. బాగా కొట్టవచ్చా? అంటే ఎందుకు? చాలా ఏంటంటే మనకి కొట్టినాక స్పాట్ లో కనపడుతుందండి. తెల్లారిపాటికి మేము ఇలా కొట్టాం కదా, ఈ ఫోటో కొట్టి తెల్లారి చూస్తే మొత్తం అంతా పడిపోయి ఉంటుంది దోమ పురుగు దోమ రెండు నల్లి కూడా మొత్తం 3 క్లియర్ అయిపోయింది. ఈ రెండు కలిపి ప్లస్ మాకు 25 రోజులు అవుతుంది. 25 రోజులు అవుతుంది. మామూలుగా అయితే మన 15 రోజులకి అట్లా కొట్టాలి. 15 రోజులకు మందులు కొట్టాల్సింది. ఓకే ఓకే. ఇది కొట్టడం వల్ల ఏంటంటే మాకు 25 రోజులు ఆగింది. ప్లస్ స్పాట్ లో కూడా క్లియర్ అయిపోయింది. అంటే ఇంకొక మళ్ళీ ఒకసారి కొడితే మళ్ళీ 20 రోజులు దాకా, మళ్ళీ అంటే ఒక 2 సార్లు 3 సార్లు కొడితే పంట 2 సార్లు అయితే అయిపోయింది, పంటకాలం అయిపోతుంది తక్కువ ఖర్చులతోటి. ఇది ఎక్కడ తెచ్చుకున్నారు సార్? ఇక్కడే మన బట్టిప్రోలు తెచ్చుకున్నారు సార్. ఎక్కడ ఎవరి దగ్గర తెచ్చుకున్నారు? ఎట్లా దొరికినాయి మీకు? బాలు ఫెర్టిలైజర్ షాప్. ఏ షాప్ పేరు? ఏం పేరు? శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర షాప్ లో బాలు గారి దగ్గర తెచ్చుకున్నారు. ఇది ఓకే, తెచ్చుకోవడం వల్ల అయితే మంచిగా ఉంది, బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఓకే అండి, ఇది వేరే ఇతను కూడా కొట్టుకున్నాడు. మీరు కొట్టారా? మీరు కొట్టారా? ఓకే, మీరు ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. అంటే సేమ్ ఇదే. అంటే ఈయన కొట్టి చూసి అంటే మంచుకుంటే పోయి తెచ్చుకున్నారు. సేమ్ బాగా చూసి పురుగు కంట్రోల్ అయిపోయింది. మీ పేరేం పేరు సార్? ధనవర్ధన్ రాజు. మీరు ఎన్ని ఎకరాలు వేసినట్టు? 3 ఎకరాలకు ఇదే వాడిరు. ఈయన బాగుందంటే తెచ్చుకొని మీరు వాడిరు. మీకు పురుగు దోమ నల్లి అన్ని ఉండేనా కొట్ట ముందు? కంట్రోల్ అయింది, మంచిగా అనిపించిందా? ఇదైతే మంచిగా అనిపించింది. సరే సార్, మీ పేరు ఏం పేరు సార్? ఇబ్రాహిం బేగం. మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? 20 ఎకరాలు వేసినారా? ఓకే, 7 ఎకరాలు కొట్టాను సార్. 7 ఎకరాలు కొట్టారా? బాగుండింది, మంచిగా ఉంది. అంటే మీరు సార్ చూసి తెచ్చుకున్నారా? మీరే సార్ తెలియదు కానీ బాలు చెప్పాడు. అదే రైతులు కొడుతున్నారు, బాగుంది. 3.5 ఒకసాట 4 ఎకరాలు ఒకసాట అవి కొట్టాను. ఓకే, నీకు తేడా కనబడ్డదా? అప్పుడే చెప్పినట్టు మళ్ళీ దోమ తెల్లదోమ ఉండింది. తెల్లారేటప్పటికే మొత్తం పురుగు మొత్తం వెళ్ళిపోయింది, తెలిసిపోయింది అసలు. ఓకే, 7 ఎకరాలకు మొత్తం పడిపోయింది. బాగుంది, మంచిగా అనిపించిందా? వాడుకోవడం వల్ల నీకు మంచిగానే ఉందా? మంచి రైతులకైతే వాడుకోవచ్చు. దోమకు నల్లికి పురుగుకి 3 రకాలు. అంటే మీరు మామూలుగా దోమ నల్లి పురుగు కొడతారా? కొట్టినప్పుడు మళ్ళీ దోమకు నల్లి ఒకసారి కొట్టి పురుగు ఒకసారి కొడతారు? 3 ఒకటే కొడతాం. అంటే 3-4 డబ్బాలు ఇస్తారా? 3 డబ్బాలు. నువ్వు ఒకటే డబ్బా కొట్టి దోమకు నల్లి పురుగు మొత్తానికి కలిపి ఇది గ్రోతింగ్ సపరేట్ ఉంటుంది. ఏ దాంట్లో నేను అప్పుడు ఫస్ట్ అదే అనుకున్నా, వెళ్ళిపోతుంది అనుకున్నాం కానీ యాక్చువల్ గా ప్యాడీలో అట్లా తెలియదు
ఫస్ట్ టైం ప్యాడీ దోమ 4 అవును మీకు ఇప్పుడు ఆ 3-4 బకెట్లు కలపాలి. 4 బకెట్లే కలపాలా? 4 బకెట్లు కలిపి ఇది అట్ట కాదుగా, ఇట్లా కాదు, ఒకటే దాంట్లో కట్టేసి అద్వైత అగ్రిషన్. ఇది యాక్చువల్ నూనె మందు, నూనె మందు ఇది నూనె మందు. మీకు అన్ని రకాల మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు మీరే చెప్పారు కదా 4 బకెట్ల కలపాలి, 4 బుడ్డీలు తేవాలి, 4,000 ఎక్కువ రూపాయలు అవుతుంది. ఇప్పుడు మీకు 4 బకెట్లు ఖర్చు లేదు, 4 గుడ్లు ఇన్ని రకాలుగా శ్రమ లేదు. ఒక్కటి తెచ్చుకున్నావు కొట్టేసినావు. మీకు డౌట్ ఉన్నాయా కొట్టేటప్పుడు? డౌట్ ఏంది అన్నిటికీ ఇదే అంటున్నాడు ఏంది అనుకున్నాం. దోమకి నల్లికి మురికికి మొత్తం ఒకటే చెబుతున్నాడు అనుకున్నాం. నమ్మకంతో తెచ్చాం, కానీ నమ్మకంతో రిజల్ట్ సూపర్ ఉందా? చూశారు కదా, ఇది 25 రోజులు ఇంతవరకు మీరు మంది అంటే నేనే ఆశ్చర్యపోతున్నా. మంచిగా వచ్చింది, దీని వల్ల ఎదుగుదల వచ్చింది. ఓకే అండి, మంచిది.